ఈరోజు 5వ వచనములో నుండి మరికొన్ని మాటలు మనము నేర్చుకుందాం. 5వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరలు వలెను నేను సౌందర్యవంతురాలను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యెరూషలేము కుమార్తెల గురించి పోయిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు షోలమ్మెతి తన గురించి తాను మాట్లాడుతూ నేను నల్లని దానను అని తనలో ఉన్న లోపాన్ని గురించి, లేకపోతే తనకున్నటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. తన సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది. నలుపు అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా నలుపు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకా నలుపు ఇంక దేనికి? సాతానికి సాదృశ్యంగా కనబడుతుంది. నలుపు లోకానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. నలుపు దేనికి? లోకానికి కూడా సాదృశ్యంగా. నువ్వు చూడు నాన్న, లైటింగ్ లేదు కదా, ఏం చేయలేము. ఇంకా నలుపు అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములు. కానీ ఇక్కడ సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, షోలమ్మెతి తనలో ఉన్న ఆ లోపాన్ని బట్టి, తనలో ఉన్న లోపం అని కూడా కాదు కానీ లోటు ఏమిటంటే, ఆవిడ సొలొమోను స్థానములో, సొలొమోను భార్య స్థానంలో ఉన్నప్పటికీ యెరూషలేము కుమార్తెలో ఉన్నంత అందం, అంత సౌందర్యం ఈమెలో లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆమెను చిన్న చూపు చూశారు. వాస్తవంగా మనం ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు మనలో ఉన్న లోటును బట్టి కదా, మనలో ఉన్న అనేక లోటులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. మనకు తెలియని లోటు దేవుని బిడ్డలారా. చాలా సందర్భాల్లో పిల్లలు పుట్టడంలో చూసారనుకోండి, పిల్లలు పుట్టలేనప్పుడు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళని చూసి మనకి చాలా అవమానకరంగా మనము మాట్లాడుతూ ఉంటాం. అలాగే భర్త యవన కాలంలో చనిపోయినటువంటి ఒక విధవరాలు ఉందనుకోండి, యవన కాలంలో భర్తను పోగొట్టుకుంటే ఏం పాపం చేసిందో ఈ మనిషి, భర్తని పోగొట్టుకుంది. అలాగే మరి మంచి బిడ్డలను కలిగి ఉండి ఆ బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు ఆ బిడ్డల విషయంలో కూడా ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో ఉన్న లోటును బట్టి, మన జీవితంలో ఉన్న లోటును బట్టి లోకం మనను రకరకాలుగా అవమానపరుస్తూ ఉంటుంది. అలాగే షోలమ్మెతిలో ఉన్న లోపాన్ని బట్టి యెరూషలేము కుమార్తెలు ఆమెను అవమానపరిచినట్లుగా లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ మనలో ఉన్న లోటు, ఆ లోటు విషయంలో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు. ఆ లోటును బట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు మన లోటును ఆయన మేలుకరముగా మార్చే దేవుడు దేవుని బిడ్డలారా. యెరూషలేము కుమార్తెలు షోలమ్మెతిని అవమానపరిచారో అదే యెరూషలేము కుమార్తెలు షోలమ్మెతిని పొగుడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పరమగీతాలు 5వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరమగు, అంటే నీకంటే సౌందర్యం ఇంకెవరికి లేదు. ఒకప్పుడు అవమానపరిచిన వారే ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు. ఒకప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన వారే ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు. ఒకప్పుడు హింసించిన వారే, మాటలతో హింసించారు, బాధ పెట్టారు, అవమానపరిచారు, హేళన చేశారు. ఇప్పుడు అంటున్నారు అసలు స్త్రీలలో యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలలో సొలొమోను సంస్థానములో ఎంతమంది స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలలో నీకంటే సౌందర్యవంతురాలు ఎవరు లేరు. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు షోలమ్మెతి తనకున్న లోటును బట్టి వేదన చెందలేదు, తనకున్న లోటును బట్టి బాధ పడలేదు, తనకున్న లోటును బట్టి దేవుని కొరకు నమ్మకంగా ఉంది. నమ్మకంగా ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనలో ఉన్న లోటును బట్టి మనము తగ్గించుకున్నప్పుడు, మన జీవితాల్లో మనం తగ్గించుకుని దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మనను చిన్న చూపు చూసేవాడు కాదు, ఆయన మనను విడిచిపెట్టేవాడు
కాడు దేవుని బిడ్డలారా. తగ్గింపు స్వభావము షోలమ్మితి జీవితంలో కనబడుతూ ఉంది. పాత నిబంధన చరిత్రలో మనం చూసినప్పుడు తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో మొట్టమొదటిగా మనకు ఎవరు కనబడతారంటే అబ్రహాము కనబడతాడు. అబ్రహాము కనబడతాడు దేవుని బిడ్డలారా. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం. దేవుడితో మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, నేను దుమ్మి లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని. ఎంత గొప్ప తగ్గింపు చూడండి. అబ్రహాం అప్పటికే కోటీశ్వరుడు, అబ్రహాం అప్పటికే ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు. దేవుడి దగ్గరికి వచ్చాక అబ్రహాము దీవించబడలా. దేవుడి దగ్గర రాకముందు అబ్రహాము ధనవంతుడు. అంత ధనవంతుడు, దాసదాసీలు కలిగిన వాడు, మహా ఆస్తిపరుడు. 12వ అధ్యాయం మనకు కనబడుతుంది, అతను బహుధనవంతుడు. ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా అంటున్నాడు, దేవా నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి. ఎంత గొప్ప తగ్గింపు జీవితము. పాత నిబంధనల భక్తులలో వారిని దేవుడు హెచ్చించడానికి, వారిని దేవుడు స్థిరపరచడానికి వారి జీవితాల్లో ఉన్న అద్భుతమైన లక్షణము తగ్గింపు జీవితం. అందుకనే యేసుప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గింపు మన జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. షోలమ్మితి తగ్గించుకుంది. తనలో ఉన్న లోటును బట్టి అవమానం చెందకుండా, బాధపడకుండా, సిగ్గుపడకుండా, వెనకంజు వేయకుండా, అవమానాన్ని భరించి, నిందను భరించి, బాధను భరించి నిలబడినప్పుడు ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే ఆమెను ఏం చేస్తున్నారు? పొగుడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో కూడా అనేక అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని సర్వనాశనము చేయడానికి శత్రువుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. వారి పని ఏమిటంటే మనల్ని పాడు చేయడమే వాళ్ళ పని, మనల్ని నాశనం చేయడమే వాళ్ళ ఉద్దేశం. ఏదో రకంగా మన జీవితాన్ని నాశనము చేయడానికి మనుషులు ప్రయత్నము చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు, కానీ అతనిలో ఉన్న లోపం కాదు, కానీ అతనిలో ఉన్న విధానం ఏమిటి అంటే దేవునికి తప్ప ఎవరికి మొక్కడు. దేవునికి తప్ప ఎవరికి మొక్కడు దేవుని బిడ్డలారా. ఆ రాజ్యంలో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారికి అందరూ మొక్కుతున్నారు, అందరూ సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నారు, అందరూ లోబడుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము లోబడడం లేదు. ఎవరైనా మొర్దెకై దేవుని బిడ్డలారా. అప్పుడు అధికారి అనుకున్నాడు, ఈయన ఏదో రకంగా చంపేయాలని ఒక ఉరికంబము తయారు చేశాడు. ఎందుకు చేశాడు? మొర్దెకైను ఖచ్చితంగా చంపాలి. ఎందుకు? అతను హామాను అధికారంలో ఉన్నాడు, హామాను పవర్లో ఉన్నాడు. అవకాశం చూశాడు, చంపడానికి ప్రయత్నము చూశాడు. కానీ హామాను మొర్దెకైను చంపడం చాలా సులువైన పని, కానీ చంపగలిగాడా? ఎందుకు చంపలేకపోయాడు అంటే మొర్దెకై యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. మొర్దెకై యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. చంపాలనుకున్నవాడే ఏ ఉరికై అయితే సిద్ధం చేశాడు దాని మీదే వాడు చనిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు మనము నమ్మకంగా ఉన్నప్పుడు మనను దేవుడు నిలబెట్టేవాడే గాని విడిచిపెట్టేవాడు కాడు. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు తికమక పడవలసిన పనేం లేదు, నిలబడాలి. నా దేవుడు నమ్మదగినవాడు. ఒక అవమానం మన జీవితంలో ఎదురైనప్పుడు, ఒక వేదన మన జీవితంలో ఎదురైనప్పుడు బహుశా ఇది మనము భరించరానిది కావచ్చు, కానీ అయినప్పటికీ నువ్వు నిలబడితే దేవుడు నిన్ను అవమానపరిచేవాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను చంపాలని చూశారో, ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూశారో వాళ్ళ ముందు దేవుడు నిన్ను రాజు వలె, రాణి వలె నిలబెట్టగలిగిన సమర్థుడు. షోలమ్మితిలో ఉన్న గొప్ప లక్షణము అవమానాన్ని భరించింది, హింసను భరించింది, బాధను భరించింది, వేదనను భరించింది. కాబట్టి దేవుడు అక్కడే ఆమెను ఘనపరిచాడని చరిత్ర మనకు చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. అదే రీతిగా దానియేలు జీవితం కూడా అదే. 120 మంది అధికారులు, ఎంతమంది అండి?
120 మంది ఒకవైపు, దానియేలు ఒక్కడు. చాలా సందర్భాల్లో కుటుంబాలన్నీ ఏకమైపోతాయి. అన్యాయాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తెలుసా మీకు? మోసాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అక్రమాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చెడును ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కుటుంబాలు ఏకమైపోయాయి. దానియేలుకి ఏ కుటుంబము లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరి వాడిగా ఉన్నాడు. ఈ 120 మంది ఏకమై ఒక ప్రణాళికను రూపొందింప చేశారు. ఏమైనా దానియేలును చంపాలి, ఏమైనా దానియేలును తొక్కాలి, ఏమైనా దానియేలును నాశనమో చేయాలి. దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నాడు. ఎవరైతే తొక్కాలనుకున్నారో ఆ కుటుంబాలు ఏమైపోయాయి? సింహాలకు బలయ్యాయి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు శ్రమలో నమ్మకంగా ఉన్నప్పుడు, వేదనలో నమ్మకంగా ఉన్నప్పుడు, ఇబ్బందిలో నమ్మకంగా ఉన్నప్పుడు, అవమానంలో నమ్మకంగా ఉన్నప్పుడు, ఎవరు నీ పక్షాన లేనప్పుడు నువ్వు నిలబడితే ఆయన నీ పక్షాన యుద్ధము చేసేవాడు. మనం నమ్ముకున్న దేవాతి దేవుని బిడ్డ. అదే చరిత్ర మనకి అద్భుతమైన అంశాన్ని నేర్పిస్తూ ఉంది. నేను లోటు కలిగిన దానినే కానీ అయినప్పటికీ నా దేవుడు నమ్మదగిన వాడు. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. తన లోటును గురించి మాట్లాడుతూ చాలా మంచి విషయాలు మాట్లాడింది. నాలో నలుపు అనే లోటు ఉంది, కానీ నా స్థాయి ఏంటో తెలుసా మీకు? నా స్థాయి, షోలమ్మితి తన స్థాయిని చెబుతా ఉంది. నేను ఎలాంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నానంటే, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరుల తెరల వలెను. గుడారము ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే గుడారము. కేదారు వారు ఎవరు? ఈ కేదారీయులు. ఈ కేదారీయుల చరిత్ర ఏమిటి? ఎందుకు కేదారు గుడారం గురించి షోలమ్మితి మాట్లాడుతూ ఉంది? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏమంటుంది? గుడారము. కేదారీయులు గుడారములు చాలా ప్రత్యేకమైనవి. ఆ కాలములో, ఏ కాలములో? సొలొమోను కాలములో గుడారాల్లో చాలా మంది నివాసము చేసేవారు. మీరు గమనించినప్పుడు రాజులు మధ్యలో అప్పుడప్పుడు అలాగ బయటికి షికారికి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు ఏ ఊరైతే వెళ్తున్నారో అక్కడ గుడారాలు నిర్మించేవారు. ఏం నిర్మించేవారు? మిలిటరీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు టెంట్లు వేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు కదా. మనకు కూడా ఆ టెంట్ అలవాటైపోయింది. ప్రతి కార్యక్రమానికి మనం ఏం వేస్తున్నాం? ఒక గుడారాన్ని వేస్తూ ఉన్నాం. కానీ కేదారు గుడారం ఎలాంటిదో తెలుసా? అది మామూలుది కాదు. దానిపైన, ఆ గుడారము పైన నలుపుతో, అంటే బ్లాక్ కలర్ ఉంటుంది పైన, లోపల మాత్రం చాలా సౌందర్యంగా ఉంటుంది. కేదారీయుల చరిత్ర మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఎవరు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, కేదారీయుల చరిత్ర మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఎవరు ఈ కేదారీయులు? ఈ కేదారు ఏ వంశానికి చెందినవాడు అంటే, కేదారు అనేవాడు శాపగ్రస్తమైన వంశానికి చెందినవాడు. ఆదికాండంలో చరిత్ర మనకు కనబడుతుంది. ఆదికాండం 25వ అధ్యాయము 13వ వచనంలో ఇష్మాయేలు యొక్క 2వ కుమారుడు పేరు కేదారు. ఎవరు చెప్పండి? ఇష్మాయేలు యొక్క 2వ కుమారుడు పేరు ఏం పేరు? కేదారు. ఆ కేదారు నుంచి వచ్చిన వాళ్ళే కేదారీయులు. వీళ్ళు ఎవరు? వీళ్ళ జీవిత చరిత్ర ఏమిటి? ఎందుకు కేదారీయుల గురించి మాట్లాడుతుంది షోలమ్మితి? జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలన చేయబోతా ఉన్నాము దేవుని బిడ్డలారా. ఈ కేదారీయుల యొక్క గుడారాలకున్న ప్రత్యేకత ఏమిటో ముందు వారిలో ఉన్న ప్రత్యేకతను చూద్దాం దేవుని బిడ్డలారా. శాపగ్రస్తమైన వంశములో పుట్టిన కేదారు దేవుని దీవెనకు వారసులయ్యారు. వాళ్ళు ఎవరి దీవులకు? దేవుని దీవులకు వారసులయ్యారు. ప్రపంచంలో ఎప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారుగా పిలువబడుతూ ఉన్నారు కదా. ఎవరెల్లో? కేదారీయులు, ఇష్మాయేలు సంతానం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు కేదారీయుల చరిత్ర గురించి షోలమ్మితి మాట్లాడుతూ ఉందంటే జాగ్రత్తగా మాటలు మనం చదివితే దేవుని బిడ్డలారా, కేదారీయుల్లో ఉన్న గొప్పతనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, కేదారీయులట బలాఢ్యులు, విలుకాండ్రు అంటే యుద్ధ నైపుణ్యము కలిగిన వారు. శాపగ్రస్తమైన వారే గాని వారు శాపము నుండి దేవుని దీవులకు వారు ఏమయ్యారు? వారసులు అయ్యారు.
శాపములో నుండి దేవుని దీవుల్లోకి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు బలాఢ్యులు అని లేఖనం చెబుతా ఉంది. కేదారీలు అంట బలమైన వారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. శాపగ్రస్తమైన జీవితంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో శాపాన్ని, పాపాన్ని, లోపాన్ని కలిగి ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని కలిగి ఉన్నామో పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడన్నాం. బలవంతుడైన దేవుడు మన పక్షమునుండగా బలహీనమైన వంశం మందు కావచ్చు, బలహీనమైన కుటుంబం మందు కావచ్చు, శాపగ్రస్తమైన వంశం మందు కావచ్చు, శాపగ్రస్తమైన కుటుంబం మందే కావచ్చు, కానీ దేవుని దీవులకు దేవుడు మనను వారసులుగా చేశాడు. దేవుని దీవులకు దేవుడు వారసులుగా చేయడమే కాదు, మనను బలవంతులుగా చేశాడు. పౌలు అంటాడు, మీరు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలట? బలవంతులై ఉండాలి, బలహీనులుగా ఉండకూడదు. ఎంతసేపు మనం ఏం మాట్లాడుతుందో తెలుసా? బలహీనమే. ఎందుకు వచ్చింది బతుకండి, ఎందుకు వచ్చింది జీవితం అంటే, నేనేం చేయలేనండి, నా వల్ల ఏమీ కాదండి, నా వల్ల ఏం కాదండి, నా జీవితం అంతా ఏమైపోయింది, నా జీవితం అంతా అయిపోయిందండి, నాశనం అయిపోయిందండి. పలానోడు నా జీవితాన్ని నాశనము, పలానోడు నా జీవితాన్ని నాశనము చేసేసారండి. ఎవరు చేస్తారు నీ జీవితాన్ని నాశనం? ఎవడు నీ జీవితాన్ని నాశనమో చేయలేడు. ఎందుకంటే నువ్వు బలవంతుడవు, దేవుడు తన బలాన్ని నీకు ఇచ్చాడు. ఒకవేళ మనుషులు నిన్ను బలహీనపరచడానికి, మనుషులు నిన్ను పాడు చేయడానికి, మనుషులు నీ పత్రాన్ని చూడడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ నువ్వు బలముగా నిలబడినప్పుడు వారు పారిపోతారు. నీతిమంతుడట సింహము వలె, చెప్పాలి, గర్జించాలి, భయపడకూడదు. ఎవడు పారిపోతాడో? దొంగ పారిపోతాడు. ఎవడు పారిపోతాడో? పనికి మానాడు పారిపోతాడు. కానీ క్రైస్తవుడు నీతిమంతుడు వలె నిలబడాలి, బలవంతుడిగా నిలబడాలి. ఈ జీవన పోరాటములో, ఈ జీవన ప్రయాణములో ఎందరో వస్తారు వెళ్ళిపోతారు, కుటుంబీకులు వస్తారు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వస్తారు వెళ్ళిపోతారు, స్నేహితులు వస్తారు వెళ్ళిపోతారు. ఎవరు ఎప్పుడు ఏ బంధం మనల్ని విడిచి వెళుతుందో మనకు తెలియదు. ఏ బంధము శాశ్వతము కాదు. తల్లి నీతో ఉండదు, తండ్రి నీతో ఉండడు, భర్త నీతో ఉండడు, భార్య నీతో ఉండడు, పిల్లలు నీతో ఉండరు. నువ్వు ఏకాకం అవుతావు, ఒంటరి అవుతావు. అయినప్పటికీ వాక్యం చెబుతానుంది, అయినప్పటికీ నువ్వు ఒంటరి అయినా నీవు బలవంతుడివే, బలవంతురాలువే. దేవుడు నమ్మదగినవాడు. శాపములో నుండి కేదారీలను ఎలా చేశాడు? బలవంతులుగా చేశాడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారుగా చేశాడు. ఈ లోకమే ఒక యుద్ధము. లోకమేంటి చెప్పండి? యుద్ధము. ఈ జీవన పోరాటం, ఈ జీవన పోరాటములో ప్రతిరోజు యుద్ధం చేయాలి. కుటుంబంతో యుద్ధం చేయాలి, స్నేహితులతో యుద్ధం చేయాలి, బంధువులతో యుద్ధం చేయాలి, లోకముతో యుద్ధం చేయాలి. ఇంకో మాట చెప్పనా, నీకు నీవే యుద్ధమో చెయ్యాలి. ఎవరెవరికి యుద్ధము? మనకు మనమే యుద్ధము. దేవుని పిల్లలు, మనతో మనమే యుద్ధము చెయ్యాలి. గలతీ పత్రికలో అంటాడు 5వ అధ్యాయములో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా ఆపేక్షించుచున్నవి. అలాగే రోమాపత్రిక 7వ అధ్యాయం మనం చదివితే దేవుని బిడ్డలారా, అక్కడ కూడా అంటాడు, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది నేను చెయ్యలేక పోతున్నాను. ఎందుకంటే నా శరీరము, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు. రోమపత్రికలు అంటాడు 7వ అధ్యాయంలో. మన శరీరం ఎప్పుడు మన మీద పోరాటం చేస్తానే ఉంటుంది. మన శరీరం ఎప్పుడు మనను అవమానపరచడానికి, హేళన చేయడానికి, మనల్ని బలహీనపరచడానికి శరీరం ఎప్పుడు ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. అసలు మన పోరాటం దేంతో తెలుసా? మన శరీరముతోనే. అందుకని ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము. అన్నీ తెలుసు మనకు అన్నీ తెలుసు, కానీ నిలబడలేం. అన్నీ తెలుసు, పరిగెట్టలేం. అన్నీ తెలుసు, ప్రయాసపడలేం. అన్నీ తెలుసు, పోరాటమా? నేను పోరాటం చేయలేను బాబా. ఏం చేయలేను? అలా నాకంటే బలవంతులు, నీకంటే బలవంతులు ఎంతమంది ఏకమైనా నీ పక్షాన ఉన్నవాడు దేవాతి. దావీదంటాడు, యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? కేదారీలకు దేవుడు ఏమిచ్చాడంటే
బలాన్ని ఇచ్చాడు. శాపగ్రస్తమైన వంశములో నుండి వాళ్ళు బలవంతులుగా మారారు, యుద్ధ వీరులుగా మారారు. ఇది కేవలాదీల చరిత్ర. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళితే అదే యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనం అంటాడు, వారట ప్రభువుని స్తుతించేవారు. ఏం చేసేవారు చెప్పండి? వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారు. స్తుతించడం అనేది మన బలం. మన బలం ఏంటి చెప్పండి? మన బలం ఏంటి? స్తుతించుట, స్తుతి. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో అదే మనకు బలం, అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు శక్తి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి ఎలా ఎదిరిందాం? ఎదిరించే ఆయుధం ఏమిటి? స్తుతి. ఎదురించే ఆయుధము స్తుతి. స్తుతి చెల్లించాలి దేవునికి. దేవుని బిడ్డలారా, కష్టాల కడలిలో, నష్టాల కడిలలో, ఇబ్బందులలో నిజంగా స్తుతి అనగానే మనకి యోబు గుర్తొస్తాడు కదా. అంటాడు, యెహోవా ఇచ్చెను. ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? 10 మంది పిల్లలు చనిపోయారు. ఎంతమంది? 10 మంది పిల్లలు చనిపోయారు. నిజంగా దేవుడు నాకు అన్యాయం చేశాడు అనాలి. అన్నాడా? దేవుడు ఏం చేశాడు? దేవుడు నాకు అన్యాయము చేశాడు అనాలి. యోబు గ్రంథం 34:10 అంటాడు, విజ్ఞానము కలిగిన మనుషులారా, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయస్తుడు కాదు. లోకమంతా ఏకమైంది, పరిస్థితులు తారుమారవుతాయి. చాలా సందర్భాల్లో అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటవుతాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు స్తుతించడం మాత్రము చెప్పాలి, మానకూడదు. అనారోగ్యంతో ఉన్న నువ్వు స్తుతించాలి. ప్రాణం పోయే పరిస్థితి నువ్వు దేవుని స్తుతించాలి. ఎలాంటి మంచం మీద ఉన్న నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. యేసుప్రభు చోట కూర్చుని వాక్యం చెప్తున్నాడట. ఎక్కడ కూర్చుని? ఓ చోట కూర్చుని వాక్యం చెప్తున్నాడు. ఇల్లంతా చాలా కిక్కిరిసిగా ఉంది కదా. ఒకడు బెడ్ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు మంచం మీద ఉన్నవాడిని ఎక్కడ తీసుకొచ్చారు? యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. ఆ అనుభవాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వస్తే మంచాన్ని కూడా నువ్వు జయించగలుగుతావు. ఎక్కడ రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రానంత కాలం మన జీవితాల్లో ఆశీర్వాదము. ఆదివారం ఎందుకు రావాలి గుడికి తెలుసా? ఎందుకు రావాలి ఆదివారం? దేవుణ్ణి స్తుతించడానికి. ఇంటికాడ స్తుతించే సరిపోదా? ఎవరో మాట్లాడలేదండి. ఇంటికాడ స్తుతించవచ్చు కదా. పొద్దున్నే స్తోత్రం ప్రభువా, మధ్యాహ్నం స్తోత్రం ప్రభువా, సాయంత్రం అంటే సరిపోదా? చెప్పలే. వాడు ఆ మంచం మీద ఉన్నవాడు, దేవా అందరినీ స్వస్థపరుస్తున్నావు, నన్ను కూడా స్వస్థపరచు అంటే అట్లా ఎక్కడా? దేవుని సన్నిధికి ఎందుకు రావాలో చాలా మందికి తెలియదు. దేవుని స్తుతించడం చాలా మందికి రాదు. ఆదివారమే అన్ని పనులు ఉంటాయి మనకి. ఆదివారమే దేవుని స్తుతించడానికి రాము. కానీ లేఖనం చెబుతుంది, కేదారీలంట స్తుతించేవారు. కేదారీల వంశాన్ని దేవుడు దీవించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు బలవంతులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు యుద్ధ వీరులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునిని స్తుతించేవారు. నువ్వు ఎలాగున్నావు? నేను ఎలాగున్నాను? శుక్రవారం ఎలాగ రావడానికి ఓపిక లేదు, బుధవారం రావడానికి అంతకన్నా ఓపిక లేదు, కనీసం ఆదివారం అన్నా రావాలి కదా. ఎవరిని? దేవుణ్ణి స్తుతించడానికి. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు ఏ పంటను విత్తుతావో అదే పంటను కోస్తావు. స్తుతించడంలో నిర్లక్ష్యము చేస్తే. ఎందుకని ఆయన స్తోత్రాల మీద ఆసీనుడమైన వాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యతను దేవుడు మనందరికీ అప్పగించాడు. దేవుని బిడ్డలారా, కేదారీల్లో ఉన్న 3వ గొప్ప లక్షణము ఏమిటి అంటే స్తుతించేవారు. మొట్టమొదటి వారు బలవంతులు, 2వది వారు యుద్ధ వీరులు, 3వది వారు దేవుడినే స్తుతించేవారు. ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో కనబడతాయి. మనం ప్రమాదంలో ఉన్నాం అనుకోండి. దేనిలోని? ప్రమాదంలో ఉన్నాము. ఆ ప్రమాదము నుండి విడిపించే పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాం? మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అందరికీ ఫోన్లు చేస్తాం. అందరికీ ఏం చేస్తాము? ప్రమాదంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, అందరికీ ఫోన్లు చేస్తాం. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వచ్చారనుకో సంతోషమే, రాకపోతే ఒక్కడ కూడా రాలేదని బాధపడతాం. పౌలు శీలను బంధించి ఎందులేశారు? వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలే, ఎవరికి రికమెండ్ చేయలే. అందులో కూర్చుని
పాటలు పాడుతున్నారట. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, ఖైదీలు వింటున్నారట. వాళ్ళ పాట పాడుతూ ఉంటే ఎందులో ఉండి పాడుతున్నారు? వాళ్ళు బెడ్రూమ్లో ఉండి, ఏసీలో ఉండి, లేకపోతే చక్కగా కుర్చీల మీద కూర్చుని వాళ్ళ పాటలు అక్కడ బొండలు బిగించి ఉండి ఉంది. ఏం బిగించారట? వారికి బొండలు. చదివారు ఎప్పుడైనా? ఏం బిగించారు? బొండలు బిగించి. అంటే ఎలాగా తెలిసే మీకు? తలకి చేతులకి ఇలాగా ఇటో కర్ర అనమాట, కదలకుండా ఇలాగా. కాళ్ళు కూడా అలాగే బిగించారు బొండలు. ఒక ఇటో కర్ర ఉంటుంది, అటో కర్ర ఉంటుంది, మధ్యలో స్క్రూ ఉంటుంది అనమాట, కదలకుండా ఉంటాం అనమాట. చేతులు కదుపుతాకి లేవు, కాళ్ళు కదుపుతాకి లేవు. ఇద్దరికి కూడా బొండలు బిగించారు. స్తుతించడానికి కూడా చేతి లేపే అవకాశము లేదు, కూర్చోవడానికి కూడా అవకాశము లేదు, పడుకోవడానికి కూడా అవకాశము లేదు. క్లిష్టమైన పరిస్థితిలో వారు దేవునిని స్తుతించారు. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, భూకంపం వచ్చిందట. ఏమొచ్చింది చెప్పండి? భూకంపం వచ్చినప్పుడు ఏం కూలిపోతాయి? సహజంగా బిల్డింగులు కూలిపోతాయి, అవునా? భూకంపం వచ్చినప్పుడు ఏం కూలిపోతాయి? బిల్డింగులు కూలిపోతాయి, గోడలు కూలిపోతాయి, చెట్లు కూలిపోతాయి. అక్కడ ఏం కూలిపోయాయి? ఏమీ కూలిపోలే, సంఖ్యలు మాత్రమే. ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. కష్టములో కూడా నువ్వు దేవుని స్తుతించడం మానకూడదు, నష్టములో కూడా నువ్వు దేవుని స్తుతించడం మానకూడదు, ఇబ్బందిలో కూడా నువ్వు దేవుని స్తుతించడం మానకూడదు, వేదనలో కూడా నువ్వు దేవుని స్తుతించడం మానకూడదు. అలాగ నువ్వు నమ్మకంగా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఘనపరిచేవాడు, దేవుడు నిన్ను మహిమపరిచేవాడు, దేవుడు నిన్ను దీవించేవాడు, దేవుడు నిన్ను హెచ్చించేవాడు. అదేంటో కానీ ఆదివారం గుడికి రావట్లే మనం. ఎందుకు? దేవుణ్ణి స్తుతించడానికి. కానీ ప్రార్థన ఏం చేస్తాం? దేవా నన్ను దీవించిన ఆయన, దేవా నన్ను హెచ్చించిన ఆయన, ఎంతకాలం ఈ బతుకునాయన, ఆశీర్వాదం లేని బతుకునాయన, ఆనందం లేని బతుకునాయన, సంతోషం లేని బతుకునాయన, బాధలతో ఉన్న బతుకునాయన, దీవించిన ఆయన. అది మాత్రం అవకాశం ఉంటే వస్తాను, లేకపోతే రాన్నాయన. అవకాశం లేని పరిస్థితిలో పౌలు దేవుని స్తుతించడం ఆపా, కష్టము వాడు దేవుని స్తుతించడం ఆపా. మనవా కష్టం వస్తే దేవుడు గ్యాపరాడు, బాధ ఉంటే దేవుడు అసలే గ్యాపరాడు. దేవా ఈ బాధ నెట్టినందుకు నీకు వందనాలు అని ఎప్పుడైనా అన్నావా? దేవా ఈ కష్టాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని ఎప్పుడైనా మనం అనగలిగామా? దేవుని స్తుతించడంలో మనము ఓడిపోతూ ఉన్నప్పుడు సాతాను మనను ఓడగొడతా. మీకు మాట చెప్పనా? మన నోట నుండి స్తుతి రావడం లేదంటే మనం ఎవరి చేతిలో ఉన్నామో తెలుసా? సాతాను చేతిలో ఉన్నాం. ఎందుకంటే ఆడు స్తుతించడానికి ఒప్పుకోడు. ఎవరిని స్తుతించడానికి? దేవుని సన్నిధికి రావడానికి ఒప్పుకోడు. అంటాడు, ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏం పర్లేదులే, నీ సొమ్మేమి పోదు. ఎందుకు తెలుసా? ఆడంటాడు, నిజమే కదా, ఈ ఆదివారం పర్లేదు మానేయచ్చు అని. ఆ పనిని బట్టి మనం కూడా చాలా తెలివైన వాళ్ళం. 10 గంటలకు పని ఉందా, 8 గంటలకు ఎక్కడ ఆరాధన ఉందా అక్కడికి వెళ్ళిపోయి దేవుని స్తోత్రం. 8 గంటలకు ఆరాధన వెళ్ళిపోయి అక్కడ దేవుడు, ఎక్కడైనా దేవుడి సన్నిధి కదా, ఎక్కడైనా దేవుని సన్నిధి కదా. ఏ ఇల్లు అయినా నా ఇల్లే కదా. నేను ఎవరింట్లో కన్నా ఏం చేస్తారు చెప్పాలి? మాట్లాడలేదంటే ఎవరన్నా? ఏ ఇల్లు అయినా నా ఇల్లే కదా. నేను దూరోసారి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి బయటేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తానని తెలుసా? వాక్యం చదివితేనే కానీ జ్ఞానం నీకు రాదు. ఎందుకు వెళ్ళాలి ఇక్కడికి? మనం ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికే ఎందుకు రావాలనే జ్ఞానం మనకు లేదు. అంధకారంలో ఉన్నాం మనం. దేవుణ్ణి స్తుతించిన వాడు దీవెనలు పొందడం. శాపగ్రస్తమైన కేదారీలను దేవుడు దీవించడం గల కారణము వాళ్ళు దేవునినే స్తుతించేవారు. వాళ్ళలో ఉన్న 3వ లక్షణం. జాగ్రత్త ఇంకా ముందుకు వెళితే అద్భుతమైన విషయాలు కనబడతాయి. ఎహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయంలో కేదారీల గురించి రాస్తూ ఉన్నాడట. వారు వ్యాపారస్తులు. ఎవరు? గుడారాలను తయారు చేసే వ్యాపారస్తులు అన్నాడు అక్కడ. గుడారాలను తయారు చేసే ఎవరు? వ్యాపారస్తులు. ఎవరు? కేదారీలు. ఎవరంటే వ్యాపారస్తులు. గల్ఫ్ కంట్రీస్లోకి మీరు వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు సార్? ఎవరు ఉద్యోగాలు? ఎవరు? గల్ఫ్ కంట్రీస్లో ముస్లిమ్స్ సహజంగా ఎవరు ఉద్యోగాలు చేయరు.
మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం చెప్పండి? ఉద్యోగాలు చేస్తాం. మనం వెళ్ళి ఉద్యోగాలు చేస్తాం, కానీ వాళ్ళు మాత్రం ఉద్యోగాలు చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారాలు చేస్తారు. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పనా? వ్యాపారము చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతి క్రైస్తవుడు వ్యాపారము చేయాలి. వ్యాపారం చేయడం తప్పేమీ కాదు. మీరు జాగ్రత్తగా గమనించాలి దేవుని బిడ్డలారా. ప్రపంచంలో అత్యున్నతమైన విలువైన ఫోన్ ఏంటంటే మన సహజంగా కదా, ఏ ఫోన్ చెప్పండి? యాపిల్ ఫోన్ కదా. అది ఎవరిదే తెలుసా మీకు? దాన్ని స్థాపించిన వాడు ఎవరు? యాపిల్ ఫోన్ స్థాపించిన వాడు ఎవరంటే ఒక క్రైస్తవుడు. ప్రపంచంలో కారులో ఫస్ట్ మనకి బెంజ్ కారు మనందరికీ తెలుసు. ఏ కారు? అప్పుడప్పుడు కొంతమంది డైలాగ్ వేస్తారు, నాకు బెంజీ తెలుసు, గెంజీ తెలుసు అంటారు. ఆ బెంచ్ కంపెనీది ఎవరిదంటే ఒక క్రైస్తవుడిది. ప్రపంచంలో ఉన్న క్యాడ్బరీ చాక్లెట్ ఎప్పుడైనా తింటారు మీరు? ఆ క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ ఎవరిదంటే ఒక క్రైస్తవుడు. కోల్గేట్ ఒక క్రైస్తవుడు. అలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో మహోన్నతమైన వ్యాపారాలు చేస్తున్న వారందరూ ఎవరంటే మనం మాత్రం ఉద్యోగం చేయాలంటే సేఫ్టీ. ఏం కావాలి మనకి? సేఫ్టీ. వ్యాపారాన్ని చేయాలి. 10 మందికి నేను మార్గదర్శిగా ఉండాలి. 10 మందిని నేను పోషించాలి ప్రభువా, లోకానికి నేను వెలుగుగా ఉండాలని ఎప్పుడైనా కోరుకుంటూ ఉన్నావా? లోకానికి నేను ఆశీర్వాదంగా, ప్రముఖ వ్యాపారవేత్తగా నన్ను దీవించిన ఆయన ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మంచి ఉద్యోగం వస్తే చాలు ప్రభువా, నాకు మంచి ఉద్యోగం రావాలి నాయన అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మంచి ఉద్యోగం రావాలి తండ్రి, నా బిడ్డలకు మంచి ఉద్యోగం ఇద్దంటే అని ప్రార్థన చేస్తాం తప్ప ఒక మంచి వ్యాపారవేత్తగా చేయను ఆయన. ప్రపంచానికి నేను వెలుగుగా ఉండాలి, ప్రపంచానికి నేను ఆశీర్వాదముగా ఉండాలి, ప్రపంచ చరిత్రలో నా బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అలాంటి ప్రార్థనలు మనకు రావుదేమో. క్రైస్తవుడు వ్యాపారవేత్తగా ఉండాలి. ఎలాంటి వ్యాపారవేత్త? నమ్మకమైన వ్యాపారవేత్త, ప్రపంచానికి వెలుగునిచ్చే వ్యాపారవేత్త. అలా మనం చరిత్రలోకి వెళితే ప్రపంచ చరిత్రలో క్రైస్తవులు అద్భుతమైన వ్యాపారాలు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే దేవుని బిడ్డలారా. దేవుడు కేదారీలను వ్యాపారస్తులుగా దీవించాడు. ఎలా దీవించాడు? సమృద్ధితో దీవించాడు. అనేకులకు వారు పెట్టేవారుగా, అనేకులకు వారు ఉద్యోగాలు ఇచ్చేవారుగా కదా, అనేకులు వారి జీవితాలను మేలుకరంగా మార్చేవారుగా ఉన్నారు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా మనకి ఎవరు గుర్తొస్తారంటే బిల్ గేట్స్ గుర్తొస్తాడు. దేవుని బిడ్డ 130 కోట్లు ఎట్టు కొన్నాడంట బైబిల్. ఎంత? 130 కోట్ల రూపాయలు ఎట్టి బైబిల్ కొన్నాడు. ప్రపంచంలో దేవుని బిడ్డలారా క్రైస్తవులను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే ప్రముఖ వ్యాపారవేత్తలుగా. కేదారీలను దేవుడు దీవించాడు, వ్యాపారవేత్తలుగా చేశాడు. వారు ఎవరు అంటే బలవంతులు, రెండవది వారు యుద్ధ నైపుణ్యాన్ని కలిగిన వారు, మూడవది వారు దేవుని స్తుతించేవారు, నాలుగవది వారు వ్యాపారస్తులు అంటే 10 మందిని పోషించేవారు. 10 మందిని పోషించే స్థాయిలో వారు ఉన్నారని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వారు గొప్ప వ్యాపారాలు చేశారని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. మరొక మాట ఇర్మియా గ్రంథంలో అంటాడు కేదారీల గురించి. ఇర్మియా గ్రంథము ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన కేదారీలు ఏమి చేశారు అంటే ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 28-29 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. ఇర్మియా గ్రంథము తీసారా 49వ అధ్యాయము 28-29లో దేవుడు వారిని పడగొట్టుతూ ఉన్నాడు. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? పడగొడుతూ ఉన్నాడు. వారు ఏమైపోయారు తెలుసా? దోపిడికి గురైపోయారు. ఎవరో? కేదారీలు దోపిడికి గురైపోయారు. కేదారీలు నష్టపోయారు. వారి వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. చివరికి వారి స్థితి దిగజారిపోయింది. శాపముల్లో నుండి దీవెనలోకి వచ్చిన కేదారీలు, బలవంతులైన కేదారీలు, యుద్ధ నైపుణ్యాన్ని కలిగిన కేదారీలు, దేవుని స్తుతించే కేదారీలు, వ్యాపారస్తులు, ధన సమృద్ధి కలిగిన వారు ఇప్పుడు ఏమైపోయారంటే దోపిడికి గురైపోయారు. దేనికి గురైపోయారు? వారి వ్యాపారాలు లేకుండా పోయాయి. వారి బలం ఏమైపోయింది? వారి యుద్ధ నైపుణ్యం ఏమైపోయింది? ఇదేంటిది? ఎందుకు వారు దోపిడికి గురైపోయారు? ఎందుకు వారు ఏమీ లేకుండా అయిపోయారు? ఎందుకు వారు నష్టపోయారు?
ఇంతగా దేవుడు దీవించాడే, శాపం నుండి విడిపించాడే, వారిని స్థిరపరిచాడే, వారిని బలవంతులుగా చేశాడే, వారిని యుద్ధ వీరులుగా చేశాడే, వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా చేసిన దేవుడు ఎందుకు వారిని దేవుడు దోపిడీకి అప్పగించాడు? ఎందుకు వారు దోచుకోబడ్డారు? ఎందుకు వారి జీవితం పతనం అయిపోయింది? ఒకప్పుడు వెలుగున్న కుటుంబాలు చూడండి కదా, మన గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఒకప్పుడు వెలుగాయి, ఇప్పుడు అడ్రస్ లేకుండా చెప్పలే పోతున్నాయి. కారణం ఏమిటి? వెలుగున కుటుంబాలు, వెలిగిన జీవితాలు శాపగ్రస్తంగా మారిపోయాయి. అడ్రస్ గల్లంతైపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏంటి దానికి కారణం? కేదారీల చరిత్ర ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. వాళ్ళు తయారు చేసే గుడారాలు చాలా ప్రసిద్ధి చెందిన గుడారాలు. అలాంటి గొప్ప వ్యాపారవేత్తలు, బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, దేవుని స్తుతించిన వారు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఏమైపోయారంటే దోపిడీకి గురైపోయారని చరిత్ర మనకు చెబుతా ఉంది. ఎందుకు వారు దోపిడీకి గురైపోయారు? ఎందుకు వారి జీవితాలు అలాగైపోయాయని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వారి గురించి రాయబడింది. కీర్తన 120వ కీర్తన 5-6 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 120వ కీర్తన 5-6 వచనాల్లో వారు ఎలాగున్నారు అంటే, దేవుని బిడ్డలు నేను ఒక మాట చదువుతున్నాను. అయ్యో నేను పరదేశినయ్యున్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియులుగా మారిపోయారట. కేదారీలు ఎలా మారిపోయారు చెప్పండి? కలహప్రియులు. డబ్బు వచ్చింది, వ్యాపారం వచ్చింది, బలం వచ్చింది, ఇంకేమొచ్చింది? యుద్ధ నైపుణ్యము వచ్చింది, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇవన్నీ బాగున్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే కలహం. అంటే మనకంటే గొప్పవాడు ఎవడో లేడు. మాట్లాడితే కాలు వేయడం, మాట్లాడితే గొడవ, మాట్లాడితే తగువు, ఎవరిని అందామా, ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా, ఎందుకంటే మా బలం చూడు, మా యుద్ధ నైపుణ్యం చూడు, మా ఆస్తిని చూడు, మా ఐశ్వర్యం చూడు, మాకంటే గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి ఎవడో ఒకరిని కొట్టాలి. కళాప్రియులుగా మారిపోయారట. ఎలా మారిపోయారు? కళాప్రియులుగా మారిపోయారు. దేవుడు వారిని ఏం చేశాడంటే దోపిడీకి అప్పగించేశాడు, అవమానానికి అప్పగించేశాడు, నిందలకు అప్పగించేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడిచ్చిన కృపను మనం నిర్లక్ష్యము చేస్తే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యము చేస్తే, దేవుడిచ్చిన అభిషేకాన్ని నిర్లక్ష్యము చేస్తే ఆయన మనల్ని నిందలకు అప్పగిస్తాడు, అవమానాలకు అప్పగిస్తాడు, నాశనానికి అప్పగిస్తాడు, పతనానికి అప్పగిస్తాడు. ఒకప్పుడు ఎలిగిన కుటుంబాలు పతనావస్థలో ఉన్నాయి. ఒకప్పుడు దీవించబడిన కుటుంబాలు నాశనం అయిపోయాయి. కారణం ఏమిటి అంటే వారు కలహప్రియులుగా మారిపోయారు, అహంకారంతో బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే అహంకారంగా బ్రతుకుతూ ఉన్నారో దేవుడు వారిని దేనికి అప్పగించాడంటే దోపిడీకి అప్పగించాడు. వారు సంపాదించిందంతా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. కేదారీల చరిత్ర ముగింపు ఎంత ఘోరంగా మనకి కనబడుతూ ఉందో దేవుని బిడ్డలారా. చాలా మంది ఆత్మీయంగా చాలా బాగుంటారు, ప్రారంభ దినాల్లో చాలా అద్భుతంగా ఉంటారండి. ప్రారంభ దినాల్లో ఆత్మీయంగా చాలా స్పీడ్గా ఉంటారు, ప్రతి పనికి ముందుంటారు, ప్రతి పని చేయడానికి ముందుంటారు. తర్వాత మాత్రం చేసేవాళ్ళకి పేర్లు పెడతారు. వచ్చేసావేంటి, నువ్వు వేసేయాలా, నువ్వు చేస్తేనే నీ పాటే దేవుడు వింటాడా అంద ఎవరో, నీ ప్రార్థనే దేవుడు వింటాడా అంద ఎవరో చెప్పలే. ఎవరావిడి? మోషే అక్క, ఏం పేరు? మిరియాము. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కుష్టి అందరూ చూస్తారు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ కుష్టి అందరూ చూస్తారు, నీ తమ్ముడు నీ ముఖం మీద ఉమ్ము వేసాడా లేదా? జాగ్రత్త సుమ, ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతున్నావేమో. ఒకప్పుడు వెలిగిన నీవు, ఆత్మీయంగా ఎదిగిన నీవు, ఆత్మీయ ప్రేమలో ఉన్న నీవు, ఆత్మీయ ఆరాధనలో ఉన్న నీవు దిగజారిపోతే అవమానం ఎదురవుతుంది, నిందలు ఎదురవుతాయి, దోపిడికి గురవుతావు, నాశనం అయిపోతావని లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్త. దేవుడిచ్చిన కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, దేవుడిచ్చిన ప్రేమ నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరు నన్ను ఏం చేయగలడు, నేను బలవంతుణ్ణి, నేను యుద్ధ వీరుణ్ణి, నేను పెద్ద సూపర్ హీరోని అనుకున్నారంటే ఎవరన్నా కేదారీలు ఏమైపోయారు? ఇప్పుడు అడ్రస్ లేకుండా
పోయారు. కేదారీల చరిత్ర ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది దేవుని బిడ్డ. ఒకప్పుడు ఒక వెలుగున కేదారీలు ఈరోజు అడ్రస్ లేకుండా పోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు. చాలామంది కదా మన జీవితాల్లో అభివృద్ధి లేకపోతే కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ అభివృద్ధి లేదు. ఆదివారం అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు మందిరానికి లోపల దేవుడు ఏం చేస్తాడులే అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు కొడితే దోపిడికి గురైపోతాం. ఎంత సంపాదించినా సిల్లి సంచిలో పోసినట్లుగా ఉంటుంది. ఏముంటుంది? డబ్బు వస్తుంది, మాయమైపోతుంది, డబ్బు వస్తుంది, మాయమైపోతుంది, డబ్బు వస్తుంది, మాయమైపోతుంది. ఒక ఆయన అంటున్నాడు, తమ్ముడు కష్టపడి సంపాదించున్నాను కానీ నెలాఖరుకు వచ్చినప్పటికి మరలా అప్పు చేయవలసి 52,000 జీతం అంట. ఎంత? 52,000 జీతం. ప్రతీ నెల 5,000 అప్పు చేస్తున్నాడు. ప్రతీ నెల 5,000 అప్పు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మాట నేను దేని గురించో మాట్లాడడం లేదు, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని స్తుతించడంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే మనం దేనికి గురవుతాము? దోపిడి. మనుషులు మనల్ని దోసేసుకుంటారు, మన కష్టార్జితం మీద దోసేసుకుంటారు. మళ్ళీ అంటాం మనం డబ్బంతా అప్పులకే, వడ్డీలు కట్టేస్తున్నాను, నేను వడ్డీలకి వెళ్ళిపోతుంది ఆ డబ్బు అంతానే, అప్పులు పాలైపోయింది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను దోపిడికి అప్పగించాడు. జనాలు నిన్ను దోసుకుంటారు, నువ్వు దోపిడికి గురైపోతావు, అప్పులు పాలైపోతావు. కానీ లేఖనం చెబుతా ఉంది, దేవుడిచ్చిన కృపను మనము నిర్లక్ష్యము చేస్తే. కేదారీలు చరిత్రకు అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. షోలమ్మితి కేదారీల గురించి చాలా గొప్పగా చెప్పింది కదా. కేదారీల గుడారముతో పోల్చుకుంది తన సౌందర్యాన్ని. నిజమే, ఒకప్పుడు కేదారీలు బహు శ్రేష్టమైన వారు, బహు బలవంతులు, యుద్ధ వీరులు, దేవుణ్ణి స్తుతించిన వారు, గొప్ప వ్యాపారవేత్తలు. కానీ వారి జీవితము దోపిడికి గురైపోయింది. కారణం వారు కలహ ప్రియులు, గొడవలకు ముందుండేవారు. దేనికి ముందు వచ్చారు వాళ్ళు? గొడవలకి ముందు. ఎవరు మమ్మల్ని ఏం చేస్తారులే, ఎవరు నన్ను ఏం చేస్తారులే. చాలామంది మీసాలు తిప్పుతారు, నన్ను ఏమైనా పీకుతావా అంటారు. దేవుడు పీకితే ఇలాగే ఉంటుంది. అడ్రస్ లేకుండా పారిపోతాడు, మళ్ళీ కనబడ్డాడు. దేవుడు పీకాడు అనుకోండి, ముఖం మీద మీసాలు ఉండవు, అడ్రస్ లేని వారు అయిపోయారు కేదారీలు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వారు నిర్లక్ష్యము చేశారు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకో.